Hi friends, how are you? Welcome back to my ఛానల్ సంతోష్ జాబ్ అప్డేట్స్. మీ అందరి కోసం అయితే నేను ఒక మళ్ళీ మంచి నోటిఫికేషన్తో అయితే రావడం జరిగింది. ఈ నోటిఫికేషన్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ బ్రాంచ్ సేల్స్ ఆఫీసర్ అనే పోస్ట్ అయితే రిలీజ్ కావడం జరిగింది. అది మన జమ్మికుంట లొకేషన్లో. రీసెంట్గా హుజరాబాద్కు సంబంధించిన నోటిఫికేషన్ ఒకటి షార్ట్ నోటిఫికేషన్ చేసిన, చూడకపోతే అది కూడా ఒకసారి వాచ్ చేసే ప్రయత్నం అయితే చేయండి. దాని తర్వాత మనది ఇప్పుడైతే జమ్మికుంట సేల్స్ ఆఫీసరు జమ్మికుంట బ్రాంచ్కు సంబంధించిన సేల్స్ ఆఫీసర్ నోటిఫికేషన్ అయితే చేసినాము. ఇది పోస్ట్ 17వ తారీఖు వరకు అయితే లాస్ట్ ఉంది. అందులో పర్మనెంట్ పోస్టు సేల్స్, శాలరీ అయితే ఏం చెప్పలేదు, డిస్కషన్లోకి రాలేదు. ఇక్కడ గ్రూప్ ఆఫ్ కంపెనీ అయితే హెచ్డిఎఫ్సి బ్యాంక్ లిమిటెడ్ అన్నారు. డిజిగ్నేషన్ అయితే సేల్స్ ఆఫీసర్గా ఇచ్చిర్రు. వాళ్ళ రూల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీసు ఏమేం చేయాలి, మార్కెట్లో ఎట్లుండాలి, ఏం కథ అని చెప్పేసి క్లియర్గా ఇచ్చిర్రు. ఆధార్ కార్డు కేవైసీ చేయడం, బ్రాంచ్కి వచ్చిన వాళ్ళకు అకౌంట్స్ ఓపెనింగ్ చేయడం, ఇట్లాంటి పనులు చాలా ఉంటాయి. అవి అందులో ఇవన్నీ కూడా నాన్ రెసిడెన్షియల్ బ్యాంక్ అకౌంట్లు కూడా ఓపెన్ చేయాలి. క్యాప్చా వర్క్ ఏమన్నట్టు చూడాలి. ఫోన్లు, గోల్డ్ లోన్లు, రెఫరెన్స్లు, కేవైసీలు, హెల్ప్ డెస్క్లో రెఫరెన్స్లు ఇచ్చుడు, ఇట్లాంటివి ఉంటాయి. పర్సనల్ లోన్లు, గోల్డ్ లోన్లు, బిజినెస్ లోన్స్, కస్టమర్ దగ్గరికి పోయి మాట్లాడడం ఉంటుంది. హైబ్రిడ్ బిజినెస్ లోన్స్ కూడా ఇవ్వాల్సి ఉంటుంది. వాటికి సంబంధించిన కస్టమర్లను కూడా రావాల్సి ఉంటుంది. దీనికి వెల్కమ్ కిట్ అట్లాంటివన్నీ పంపించాల్సిన అవసరం ఉంటుంది. అవసరమైతే డెలివరీ చేయాల్సిన పని కూడా ఉంటుంది. ఇది జాబు. దీనిలో క్వాలిఫికేషన్ అయితే బ్యాచిలర్ డిగ్రీ లేదా మాస్టర్ డిగ్రీ అని అన్నారు. ఇక రిక్వెస్టెడ్ ఎక్స్పీరియన్స్ అయితే 0 to 1 year అని అన్నారు. ఫ్రెషర్స్ అయినా పర్లేదు సేల్స్కి అని అన్నారు. బ్యాంకింగ్ ఇండస్ట్రీలో అంటే నాన్ ఫైనాన్స్ బ్యాంకింగ్ ఇండస్ట్రీలో మనకు ఎక్స్పీరియన్స్ ఉన్నా కూడా వ్యాలిడే. అంటే నాన్ ఫైనాన్స్ బ్యాంక్ అంటే ఇప్పుడు మన శ్రీరామ్ చిక్స్ కానీ అట్లాంటి ఫైనాన్స్ కంపెనీస్ ఉంటాయి కదా, దానిలో శ్రీరామ్ చిక్స్ కానీ, ముత్తూట్ గోల్డ్ కానీ, ముత్తూట్ మినీ ఇట్లాంటి ఏం చేసినా కూడా అది కూడా నాన్ ఫైనాన్స్ బ్యాంకింగ్ కిందకి వస్తుంది. కాబట్టి ఈ బ్యాంకులు వేయడానికి అయితే ఎలిజిబులే. తర్వాత రిక్వెస్టెడ్ స్కిల్స్ అంటే సేల్స్ చేసే పరిస్థితులు ఉండాలి. సేల్స్ వర్క్, మార్కెట్ను ఓపెన్ చేసి మార్కెట్లోకి వెళ్ళి తిరిగిన అనుభవం అయితే కొద్దిగా అంత ఉండాలి. మంచి కమ్యూనికేషన్ స్కిల్ ఉండాలి అని చెప్పేసి అయితే వీళ్ళు ఇక్కడ చెప్పడం జరిగింది. దాని తర్వాత కస్టమర్లను కలవాలి. తర్వాత 2 వీలర్ అయితే కంపల్సరీ ఉండాలి అని అన్నారు. ఇది జాబు. దీనికి సంబంధించిన మ్యాక్సిమం పూర్తి స్థాయిలో వివరాలు అయితే నేను మీకు అందించే ప్రయత్నం అయితే చేశాను. ఇంకేమైనా వివరాలు మిస్ అయినా, మీకు ఏమైనా డౌట్ ఉన్నా ఇది యాజ్ ఇట్ ఈజ్గా డిస్క్రిప్షన్లో ఇస్తా. అక్కడ నుంచి మీకు మొత్తం చెక్ చేసుకునే ప్రయత్నం చేయండి. మన లోకల్లో రిలీజ్ అయిన జాబు డైరెక్ట్ మన లోకల్గానే పోయి డైరెక్ట్ బ్రాంచ్ని కలిసి ఇంటర్వ్యూకి వెళ్ళే అవకాశం ఉంది. కాబట్టి వీలైనంత తొందరగా వెళ్ళి అప్లై చేసుకునే ప్రయత్నం అయితే చేయండి. ఈ లేట్ అయితే ఈ జాబ్ మిస్ అయిపోయే ఛాన్స్ ఉంది. కాబట్టి అస్సలు మిస్ కాకండి. ఈ వీడియో మీకు నచ్చిందా, ఇప్పటివరకు చూసారంటే ఎంతో కొంత నచ్చి ఉంటుందని ఆశిస్తున్నా. ఈ వీడియో మీకు ఏమైనా ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే ఒక లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మీకు ఈ జాబ్ సూట్ కాకపోయినా సూట్ అయ్యే మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. విల్ మీట్ ఆన్ నెక్స్ట్ వీడియో. బాయ్. Alright.